దీనివల్ల ఈ సినిమాకి ఎంత మేజర్ హెల్ప్ జరుగుతుంది, ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందా? స్టెప్ 1 బడ్జెట్ గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదండి, మీరే అనుకుంటున్నారు. సో మేము అనుకుంటున్నామంటే బయట నుంచి ఎక్కడి నుంచో వస్తుంది అని అంతే. నేను ఇక్కడ కూడా ఐఎమ్ నాట్. సో కథకి ఎంత అవసరమో ఆ కథ విన్నప్పుడు, ఆ కథకి ఏం కావాలో అని అనుకున్నప్పుడు ఐ థింక్ వీ డిడ్ జస్టిస్ టు ద ఫిల్మ్ అండి. అదొకటి. ఎందుకంటే బడ్జెట్ల గురించి మాట్లాడితే ఇలాంటి కథకి ఐ ఫీల్ ఈ టాపిక్ అది అలాంటి సినిమా కాదు. మేము ఫస్ట్ ఈ ఐడియా అనుకున్నప్పుడే ఈ కథ ఇలా ఉండాలి అని అనుకున్నామండి. సో దట్స్ టు ఆన్సర్ ఫస్ట్. రెండోది, మా ఇండస్ట్రీలో మాకందరికన్నా మీకే ఎక్కువ తెలుసు. మా బిజినెస్లో మాకు ఎవరికి వస్తున్నాయో, డబ్బులు ఎవరికి పోతున్నాయో, ఎంతేమో మీకే ఎక్కువ తెలుసు మాకన్నా. సో ఇలాంటి రూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు కూడా అది ఎఫెక్ట్ అయ్యేది మేము. కానీ అది ఎంత ఎఫెక్ట్ అవుతుందో, ఒక మంచి సినిమాకి ఎంత ఎఫెక్ట్ అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేనండి. బట్ ఐ థింక్ గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ రన్స్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ పేస్, గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ విన్స్. ఎస్, గుడ్ ఫిల్మ్ షుడ్ విన్ అండి. సుప్రియ గారు మేడం, హాయ్ అండి. మేడం, ఇది యూజువల్లీ నైజాంలో డిస్ట్రిబ్యూషన్ గురించి మనం చాలా ఇయర్స్గా మాట్లాడుకుంటూనే ఉంటాం. అన్నపూర్ణ వన్స్ అపాన్ ఎ టైం ట్రై చేశారు, బట్ జరగలేదు, ఎందుకో ఆగిపోయింది. మళ్ళా యూ రీఎంటర్డ్ ఇన్ టు ది స్పేస్. ఏంటి, వాట్ ఈస్ ద ఐడియా? ఏం లేదండి, ఇప్పుడు అంటే ఎప్పుడో ఒక భూతద్దంలో చూపిస్తారు. ఒక సినిమా చేస్తే మన సినిమా రిలీజ్ అవ్వనివ్వరు, ఇవన్నీ భూతద్దంలో ఒక నేరేటివ్ వచ్చింది, విచ్ అప్పుడు ద ఇండస్ట్రీ ఈజ్ లైక్ దట్. బయట ప్రపంచానికి మనం ఇక్కడ మన కష్టాలు ఏంటో ఎక్కువ తెలీదు. మన ఇండస్ట్రీలో వాట్ వీ హ్యావ్ టు గో త్రూ అనేది. ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో మేము కృష్ణాలోను, వైజాగ్లోను, అన్నపూర్ణ ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు. అలానే నైజాంలో కూడా మేము మత్తు వదలరా అనే సినిమా ఒకసారి చేసాం. మధ్యలో అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాలు చేస్తూనే ఉన్నామండి. సో డిస్ట్రిబ్యూషన్గా కొత్త అని నేను అనుకోవట్లేదు, కొంచెం న్యూస్గా మాత్రం బయటకు వచ్చినట్టు ఉంది. బట్ అంటే మీరు న్యూస్ వచ్చింది, పీపుల్ వేర్ టాకింగ్ అబౌట్ అగ్రెసివ్గా చేస్తారు, బిగ్ ప్రొడ్యూసర్స్ అందరూ మీ దగ్గరకు వస్తారు, రకరకాలు మాట్లాడారు కదా. అటువంటి అట్మాస్ఫియర్లో మీ సినిమాని మీరే కాకుండా సునీల్ గారు చేయడంలో ఉద్దేశం ఏంటి? అండి, ఈ సినిమాకి సునీల్ గారు నాతో పాటు కలిసిన ప్రొడ్యూసర్. అదే, బట్ డిస్ట్రిబ్యూషన్ వేరే కదా, బిజినెస్ కదా. ఆయన పేరు అక్కడ ఉన్నప్పుడు ఆ గౌరవం ఇవ్వాలి కదండి, అంతవరకు. శేష్ గారు